ప్రాంతీయ పార్టీల రాజకీయం అంతా కుటుంబాల చుట్టూ తిరగడం, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు వస్తే ఆయా పార్టీలు నిలువెల్లా షేక్ అయిపోవడం సర్వసాధారణం. మనం చాలా వరకు చూసాం. సో దేశం అంతటా ఇదే తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ పరంపరలోనే తాజాగా తెలంగాణ బంధు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల మధ్య నడుస్తున్న వివాదాలు, జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా అన్నా చెల్లెలు కేటీఆర్ కవిత మధ్య అంటుకున్న అగ్గి తాలూకు సెగలు బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, లిటరల్గా షేక్ చేస్తున్నాయి. తాజాగా మీడియా చిట్చాట్లో కవిత చేసిన వ్యాఖ్యల్ని చూస్తుంటే అన్నా చెల్లెలి మధ్య పెద్ద అగాధమే ఉన్నట్లు కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ సందర్భంలో కవిత అన్న పేరు చెప్పకున్నా అన్ని కేటీఆర్ను ఉద్దేశించే చేసిన వ్యాఖ్యలని చాలా మంది చెప్పుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ దేవుడని అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయనడం, పార్టీని తిరిగి నిలబెట్టే తీరు ఇదేనా అని ప్రశ్నించడం, నడపాల్సిన వాళ్ళు ట్వీట్స్కే పరిమితం అయితే ఎలాగంటూ పరోక్షంగా కవిత కేటీఆర్ని టార్గెట్ చేశారన్నది చాలామంది అభిప్రాయం. ఆ ఎపిసోడ్ తర్వాత ఇటు కేటీఆర్ అటు కవిత అనుచరులు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతుంది. ఏ దశలోనూ ఇది ఆగకపోగా అంతకంతకు సీరియస్ అవుతుంది. బీఆర్ఎస్ మీద అభిమానం ఉన్న వాళ్ళలో మెజారిటీ కేటీఆర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే, జాగృతి నాయకులు మాత్రం మా కవితక్క 100% కరెక్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా సోషల్ స్ట్రీట్స్లో విచ్చలవిడి యుద్ధం ఓవైపు జరుగుతుంటే, మరోవైపు ఇంకో ఆసక్తికరమైన అంశం తెర మీదకి వచ్చింది. సోషల్ మీడియాలో రెండు పక్షాలు చెలరేగడాన్ని చూస్తున్న న్యూట్రల్ పర్సన్స్ కొందరు వాళ్ళని ఉద్దేశించి కాస్త డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు. హే ఊకండి మీరంతా, అన్నా చెల్లెల మధ్య అభిప్రాయాలు ఆ గ్యాప్ అనేది రాదా? తర్వాత అన్నీ సర్దుకుంటాయి, వాళ్ళు తిరిగి కలిసిపోతారు, మాట్లాడుకోరా ఏంటి? ఆ మాత్రం దానికి మీరంతా రెచ్చిపోయి తర్వాత వెర్రి గొర్రెలు అవడం తప్ప ఎందుకు? కావాలంటే ఆగస్టులో కలిసిపోతారు చూడండి అంటున్నారు. అప్పటిదాకా ఎందుకు? అప్పుడేమన్నా అద్భుతాలు జరిగిపోతాయంటే, అవును ఆ 9వ తేదీన అదే జరుగుతుంది చూడండి అని అంటున్నారు. సో ఆగస్టు 9న రక్షాబంధన్ ఉంది. ఏటా రాఖీ పండుగ రోజున కవిత కేటీఆర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కడతారు. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా సరే తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు యాక్టివ్ అయినప్పటి నుంచి నిరుటి దాకా, అంటే పోయినేడు దాకా ఈ విషయం బయటికి కనిపిస్తూనే ఉంది. సో కవిత కేటీఆర్ ఇంటికి వెళ్ళడం, ప్రేమగా అన్నకు రాఖీ కట్టడానికి సంబంధించిన విజువల్స్ ఏటా బయటికి వస్తూనే ఉన్నాయి. ఏటా మిస్ అవ్వకుండా అన్నకు రాఖీ కడుతున్న కవిత నిరుడు మాత్రం ఆ పని చేయలేకపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం కారణంగా నిరుడు రాఖీ కట్టలేకపోయింది కవిత. సో దాని మీదే స్పందిస్తూ కేటీఆర్ బాధపడ్డారు కూడా. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న తన చెల్లితో రాఖీ కట్టించుకోలేకపోతున్నానని ఫీల్ అయ్యారు అప్పట్లో కేటీఆర్. దీంతో ఈసారి ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఉంటాయని ఊహించారట వాళ్ళ అనుచరులు, సో అభిమానులు కూడా. కానీ అనూహ్యంగా మారిపోయిన పరిణామాలతో ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయి. నిరుడులాగే ఈసారి కూడా కవిత రాఖీ కట్టడం మిస్ అవుతారా, లేక రాజకీయమే, అనుబంధమేనంటూ వెళ్ళి కడతారా అంటూ రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. ఆ సమయానికి అసలు ఆమె బీఆర్ఎస్లోనే ఉంటారా, లేక వేరే ఆలోచన చేస్తారా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. రాఖీ వ్యవహారం ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా బయటి కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలు ఉన్నట్టే పొలిటికల్ ఫ్యామిలీస్లో కూడా గొడవలు సాధారణమని, అంత మాత్రాన రక్త సంబంధాలను ఎవరు వదులుకుంటారని, ఆగస్టులో అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు కేసీఆర్ కుటుంబ అభిమానులు. సో పరిస్థితులు ఎలా మారుతాయని చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ రాఖీ కట్టిద్దా లేదా కట్టదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.